Q9 న్యూస్కు స్వాగతం. వేల్పూర్ మండల కేంద్రంలో వేల్పూర్ గ్రామ అభివృద్ధి కమిటీ వీడీసీ వారి ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు కొత్తగా నూతనంగా రేకుల షెడ్లను నిర్మాణం చేయడం జరిగింది. గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు మాట్లాడుతూ వేల్పూర్లో గ్రామ దేవతలకు గద్దెలపై నిర్మాణం చేసిన విగ్రహమూర్తులు ఎండకు ఎండి వానకు తడిసి చెడి పాడైపోతున్నాయని, కావున విగ్రహమూర్తులు పాడు కాకుండా ఉండే ఉద్దేశంతో పైన రేకుల షెడ్డు నిర్మాణం చేయడం జరిగిందని, గ్రామ దేవతలకు పూజలు చేయడానికి భక్తులకు సౌకర్యార్థం కూడా అందరికీ అనుకూలంగా ఉండేటట్లు రేకుల షెడ్లు నిర్మాణం చేయడం జరిగిందని అధ్యక్షులు ఉపాధ్యక్షులు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో వేల్పూర్ గ్రామ అభివృద్ధి కమిటీ వీడీసీ వారు పాల్గొన్నారు. ఎన్నో వందల సంవత్సరాల నుంచి కొలువుదీరినటువంటి గ్రామ పోచమ్మ దేవతలకి ఈరోజు వీడీసీ మా అధ్యక్ష కమిటీ 2025 బ్యాచ్ నుండి గ్రామ దేవతలకి వర్షాలకి ఎండలకి తడవకుండా గ్రామ దేవతలు పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ దేవతల యొక్క ఆశీర్వాద గ్రామ ప్రజలకు ఉండాలి అని చెప్పి ఒక చిన్న ఉద్దేశంతో గ్రామ దేవతలకి చుట్టూ పైకప్పు నుండి షెడ్డులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పండుగ అప్పుడు భక్తి ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళకు వర్షాలు పడ్డా కానీ ఎండతో కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భగవంతుని ఆశీర్వాదంతో దేవతల ఆశీర్వాదంతో వాళ్ళకు కూడా మంచి సౌకర్యాలతోటి భక్తి పూజలు గ్రామ దేవతలు అందుకోవాలని ఈ ఒక చిన్న కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసినాము. దీని ద్వారా గ్రామ దేవతల యొక్క ఆశీర్వాదాలు గ్రామ ప్రజలపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. మన వేల్పూర్ గ్రామ దేవతలైనటువంటి పోచమ్మ తల్లులకు సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ అమ్మవారి పోచమ్మ తల్లులకు వానలో ఎండలో తడుస్తూ ఉంటున్నాయి. కాబట్టి మేము వీడీసీ నుంచి ఈ రేకుల షెడ్లు వేయించి తడవకుండా బాగుండాలనే ఉద్దేశంతో రేకుల షెడ్లను మా వీడీసీ తరఫున వేయించాము. దీనికి వచ్చిన భక్తులకు కూడా అన్ని సౌకర్యాలకు ఉండే విధంగా చేయించినాము. ఇంకా ఇప్పుడు ఆషాఢ మాసం వంటలకు వచ్చే రోజులు ప్రారంభమవుతున్నాయి. వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కలిగేటట్లు చేయిస్తున్నాము. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.